ఏంటి ఇలా అందరూ ఏంటి సడన్ గా మీటింగ్? ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళ నేమ్ షార్ట్ చేశారంట, ఇప్పుడు వచ్చి అనౌన్స్ చేస్తారంట. ఓ అవునా, సర్లే పని చేసుకో. ఏడ్చావు. ఆ పేరు ఏదైనా మనదే వస్తుందిలే, ఆయన మన వేసిన సోపు ఎవడో వేసాడేటి. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రతి ఇయర్ ఆన్ సైట్ కి మన కంపెనీ నుండి చాలా మంది షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటారు, కానీ ఈ ఇయర్ ఓన్లీ ఒక్కలే సెలెక్ట్ అయ్యారు. మన కంపెనీని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్న ఆ లక్కీ పర్సన్ ఎవరంటే ఇంకెవరు, నేనే కదా. హి ఈజ్ నన్ అదర్ దాన్ మీ. చూసావు కదా ఆన్ సైట్ ఎలా ఉంటుందో. మీరు మాత్రం సింపుల్గా అంటారు అమెరికా వెళ్ళిపోతున్నాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు అని. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మీకు అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ అయినా ఉంటుంది, మాకు అది కూడా ఉండదు. ఒరే అది ఇవ్వకపోవడమే మంచిదిరా. ఏ చూడు హలో, క్యాబ్ వచ్చేస్తుందా? పక్కనే ఉన్నారా? 10 నిమిషాల్లో వచ్చేస్తా. అమ్మా కొంప తీసి క్యాబ్ వెళ్ళిపోయింది ఏంటి? రేయ్ ఎక్కడున్నారా మీరు? హాఫ్ అన్ అవర్ పడుతుందా? నీ మార్నింగ్ చూసావు కదా, ఇప్పుడు ఈవినింగ్ మ్యాప్ లో చూడరా, నీకు కరెక్ట్ గా తెలిసింది. రే ఫాస్ట్గా వెళ్ళిపోయావు కదా ఇంటికి. 6 o'clock ఆఫీస్ అయితే 6:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయావు, హ్యాపీయే కదా. అరే అది నీ ఇమాజినేషన్ రా, ఇప్పుడు రియాలిటీ చూడు. మణికొండ, కోకాపేట్, గోల్కొండ, అమీర్పేట్, తిరుమలగిరి ఈజీ అయ్యేలా. సర్లే ఉప్పులొచ్చింది, వెళ్ళిపోతున్నావు అనమాట. ఏంట్రా వెళ్ళిపోయేది ఇప్పుడు చూడు. అదేంట్రా నీ నొప్పులో తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు? నాకు దిల్సుఖ్ నగర్, చార్మినార్, మళ్ళీ అమీర్పేట, సికింద్రాబాద్, మళ్ళీ నాగోలా. ఏంట్రా ట్రాఫిక్? ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేసుకుంటే అలానే ఉంటది, సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోద్ది. అబ్బో అయినా మీకేనా ఏం కదరా, మంచి శాలరీలు, హైకులు వద్దురా బాబు అన్నా కూడా పెంచేస్తారుగా మీకు. ఏంటి వద్దురా బాబు అన్న హైక్లు ఇస్తారా? అంగపారు. లాస్ట్ టైం నువ్వు చేసిన ప్రాజెక్ట్ చాలా బాగుంది, మేనేజ్మెంట్ అంతా కలిసి డిసైడ్ చేసుకుంది ఏంటంటే నీకు మంచి హైక్ ఇద్దామని. మంచి హైక్ అంటే ఒక 15% ఇస్తారు, అంటే దీన్ని బట్టి మనం ఒక కారు, వీలైతే బైకు. సరే అయితే ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 2% బబ్లు. 2% ఇచ్చేది, 20% కాదు సార్. కొంచెం చూసి ఆలోచించండి సార్, మాకు పిల్లలు ఉన్నారు కదా. నీకెంతమంది పిల్లలు? 2 సార్. అది కన్సిడరేషన్ లో తీసుకునే 2% ఇస్తున్నాం. ఒకటి అమ్మ అలా అని చెప్పండి, 10 మంది అని చెప్తాను కదా. సరే ఇది అంత కాదు కానీ 10% చేయండి సార్. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి 3% చేస్తాం సార్. 9%. సరే 4%. సార్ 8%. చూడు నీ మాట కాదు నా మాట కాదు, 5% ఫిక్స్. 5% హైక్ ఎవరైనా ఇస్తారేంటి సార్ మరిని? అయితే వద్దా, మన శేఖర్ గడికి ఇద్దాం. ఎంత అన్నారు? 5%. చాలా ఎక్కువ సార్. ఏ ఆఫీస్లో 5% ఇస్తారేంటి సార్? మీరు కనుక ఇస్తున్నారు. అదే మరి నేను చెప్పేది. కంగ్రాచులేషన్స్ బబ్లు. చూసావు కదా ఎలా అడుక్కుంటున్నాము. బెగ్గర్స్ కూడా ఎప్పుడు అలా అడుక్కోరు రే, మేము మాత్రం అలా అడుక్కుంటాం. కానీ నువ్వు మాత్రం ఒకటి ఒప్పుకోవాలరా, మేము ఎంత కష్టపడినా సాటర్డే సండే మాత్రం మాకు హాలిడేస్ ఉంటాయి. కానీ మీకు వీక్ ఆఫ్ అని పేరు పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ తీసుకుంటారా? బాబు కెమెరా జూమ్. కార్పొరేట్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం రొటేషనల్ వీక్ ఆఫ్. అయితే ఎవరికెక్కువ చేసుకో. ఎస్కలేట్ చేస్తాడు, ఎస్కలేట్. రేయ్ మీతో మాట్లాడాలి. అరే ట్యూస్డే మా మరదలు ఊరు నుంచి వస్తుందిరా, ట్యూస్డే నేను వీక్ ఆఫ్ తీసుకుందాం అనుకుంటా. ట్యూస్డే ఏంటి? ట్యూస్డే నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బయటకు వెళ్ళాలి. నేను చెప్పా కదా ఈ ట్యూస్డే అవ్వదు. సరే పోనీ వెన్స్డే. ఆ రోజు ఎట్లా కుదురుతుంది? నీకు లాస్ట్ మంత్ చెప్పాను కదా తిరుపతికి వెళ్ళాలని, కుదరదు. పోనీ థర్స్డే. అర్థమైంది, థర్స్డే కూడా నీకేదో పని ఉంది. మండే ఓకేనా? ఓకే కదా? ఓకే థ్యాంక్స్. పని చూసుకోండి. ఇంకా ఏంట్రా వీక్ ఆఫ్ కోసం అలా కొట్టేసుకుంటున్నారు? ఒరే మాకు దీన్ని మించిన దరిద్రం ఉందరా. ఆఫీస్ లో ఫోన్ అలౌ లేదు. ఫోన్ అలౌ లేదా? చూడు